మహారాజునైనా అయ్యా గా బిడ్డనెత్తుకొని కన్న తండ్రి కొడుకు ఉన్న పేరు కాదు నారాయణ అది కూడా వత్త ఉండే నారాయణ కళ్ళ మొక్కుతారా నాయకుడుకో పండు పండును నాయకుడుక రాజా నీకు సెల్ల పుట్టింది కొడుకు నేనే కొడుకును సత్తశీల మారాడు నీకు సెల్ల పుట్టినాక దినం వెళ్ళినాక నీ చెల్లెలకు సంజయరానంటే పేరు తెచ్చిన కొడుకు చెల్ల పుట్టిందా నాయన నీకు చెల్ల పుట్టిందిన కొడక నీకు రాకేది కట్టడానికి 5 ఏళ్ళకు ఒకసారి చక్కెర కుడకల వల్ల చక్కెర కుడకల పోతున్నానికి నీకు తోడ చెల్లెలుగా అన్నవరు కొడక ఎంత మంచి పని చేసినావు నీ చెల్లె పుట్టినాక అయ్యా నీ తల్లి ప్రాణం ఊరా నాయి కొడుకు పోయినా నాయకుడుగా చెల్లెనన్న చేత పట్టు నాయకుడుకో పుణ్యమూరా నా కొడక చెల్లెలు చేత పట్టి కొడక నీ భార్యను తీసుకొనొచ్చి నీ తల్లిని తలగంగా దానం చేసుకోరా చెల్లెలు చేత పట్టి నీ భార్యను తీసుకొనొచ్చి కోడలు తీసుకొనొచ్చి తల్లిని తలగంగా దానం చేసుకోరా సూర్యేంద్ర మహారాజా అయితే లేక లేక నాకు తోట చెల్లెలేదని చెల్లెనికి అన్నావు చెల్లెనికి అన్నాక మన తల్లి ప్రాణం ఏందంటున్నావు బాబు ఎంత పని చేస్తుంది నీకు ఇంటికి లేక లేక నేను ఒక కొడుకును లేననుకున్నావే నేను ఇది కాదంటున్నా కొడక తల్లిని తలగంగా దానం చేసుకోరా నాయనా చేసుకోవచ్చు నా తల్లిలో తలగంగా దానం నీ అడ్రోళ్ళు ఉండాలి ఊరికొక్కరు 10 మంది కొడుకులు ఉంటే చాలు ఊరు వేలుగా అవుతుంది ఇదంతా ఎరుగులు కదా ఇప్పుడు చదువుకోమంటారా చెల్లెనటం చదువుకోవాలి కాదన్నా కాదాలి తప్పదట్రా తప్పది తల్లిని కాట్మదానం చేసుకోమంటారా చెయ్యాలి చేసలేనా నాయనా అయితే తల్లిని ఏనాడు అనగా కాట్మదానం చేయాలంటున్నాము మరి నాకు మాత్రం ఒక భార్య రమాదేవి నీ కోడలు నాది పెళ్ళం చేతిలో బతుకు ఏం చేయాలి అది ముందరుకోమంటే ముందరుకోవాలి వెనకకు రమ్మంటే వెనకకు రావాలి ఆగమంటే ఆగాలి తిరుమన్న కాడ తినాలి ఏడవన్న మాట కలవంట కాలు మొక్కోట మొక్కాలి అయినా నువ్వు బాధపడకు నా ఇంటికి వచ్చి నువ్వు ఏడవకు నేను నీ కోడల దగ్గరికి పోయి కోడలతో ఎత్తి కోడలు తలుకొని ఆడబిడ్డను పట్టుకొని అందరూ కలిసి మన తల్లిని బ్రహ్మాండంగా కాట్మదానం చేసుకున్నావు నాయన సరే కొడక నువ్వు కోడలు తీసుకురామని నిక్కనే వాకిటి లోపల ఉంటాం అని నేను ఆడవాళ్ళగా కన్న కొడుకు సత్యశీలమాలు ఆ తండ్రిని అనగా ఏనాడు బదనాల వాకిట్ల ముత్తెల పందిరి కింద కూర్చుండే వ్యక్తి మరి ఏనాడు నాది లేక లేక పెన్నం చేతుల బక్కైన అదైపాయే బాలి ఉన్న బవలాలలో పోతానంటున్నాడు ఓ సత్యశీల బాలి ఉన్న భవనాలకు బయలుతున్నాడు మొత్తం కింద ఇక నేను నాకు లేక మాట్లాడుతున్నా ఏంటిది ఇంకా గత మధ్య చెప్పగానే ఎట్లా మాట్లాడుతున్నా ఏం చెప్తున్నావు ఏం చేసుడు ఉండవా అంటే నిన్ను గిట్ట గిట్టపురం నీకు ఇంకెవరో పోతావే వీడికి 30 పొద్దు మనకు లగ్గమకి ఇంత పిల్ల లేదు పీసు లేదు ఇంత తెల్ల లేదు ఇంత నల్ల లేదు ఇంత జల్ల లేదు ఇంకా మళ్ళా ఓడు సంబరం ఉన్నది నీకు ఇంకా అంటే అంటే ఖనంగానే అద్దన్ననా నువ్వేంటంగానే అద్దన్ననా నేను అద్దననా మరి నువ్వు అద్దకపోతే ఎట్లున్నది ఇక సరే గాని ఏం చెప్తున్నావు ఓహో ఏమండి నేనేనా అభిమండి అయ్యో బయట కుక్కలు ఇట్ట మరుగుతున్నావా
సాగుగా ఒకసారి ఒక ఆడి కుక్కని చాలుకున్నావు చాలుకున్నా మూగ కుక్కని చాలుకుంటారు ఆడి కుక్కని చాలుకుంటారు నా బ్రాహ్మణ ఆడి కుక్కని చాలుకున్నా ఎత్తుకోవచ్చు నా కడుపులో నన్ను పిల్లలు చూస్తే పిండే ఓ పూత ఓ కాత అయితే లేదు ఇంత కుక్క పిల్లలను ఎత్తుకొని సంబరపడతాను నా ఆడి కుక్క ఆడుకుంటే ఊళ్ళో ఉన్న మా కుక్కలన్నీ నా కుక్కమ్మనే నా కుక్కను కొద్ది సంపయా అండి నా మొదలు అత్తడు కానీ పాపం నా అట్టి రాదు రాదు అత్త నాకు ఏదన్నా ఒక్కడి చెప్తాడు నా మొగడ చిల్లు మీరేమంటారు అరే ఏమన్నా గొద్దులా బజ్జీలు బజ్జీలు మంచి పాట మంచి ఇద్దరికి ఇష్టమైన పాట తన్ని తన్ని నన్ను గిడికి తీసుకొచ్చారు ఈడికి అనుకున్న తలుపుడు తీసుకొచ్చారు తలనం తలనం అంటున్నాం తలనం తనం తరిగి తరిగి తూమనాలి మంచివాడు మరి ఇద్దరికి ఇష్టమైన మరి ఇద్దరికి నచ్చింది మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది నేనేమంటే నేనేమంటున్నా కళ్ళ కారం అయిపోయింది పాలలేదు పాలలేదు ఇట్లా అప్పో నీ సంగతి నాకు తెలిసే నువ్వు ఇట్లా అంటే ఎందుకు రమ్మంటున్నావు ఇట్లా అమ్మాట వాటి బెడం పెడుతూ నాకు తెలిసే నేను రాలేరా దీనికి మళ్ళా సంగీతానికి చింతకాయ రాలంటే రాలుతాయా కోపం వచ్చి దెబ్బ 4 దెబ్బలు పెడితే పురుషకాయలు పోతాయి ఏంటి ఏమండి ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నా తిరుగుతున్నాయి తిరుగుతుంది అలా నీళ్ళు సన్నటిల్లు అయిపోయినాయి బిడ్డ 5 రోజులు అక్కడికి ఇక్కడికి జ్వరం వచ్చింది అది డిస్కో డాన్స్ జ్వరం వచ్చింది డిస్కో డాన్స్ అది డిస్కో లోపల ఎగురుతుంది దాన్ని చదివే గుర్తు మనం డిస్కో జ్వరం అట గంట మంచి పెళ్ళాన్ని చూసినావు నావా లక్ష 180 జ్వరం వచ్చింది నువ్వు చెప్పుకోవాలి చెప్పుకున్నా ఏం లాభం లేదు చెప్పుకోకుండా అయిపోగా చెప్పయ్యా ఎందుకు వచ్చిన నాకు అంటున్నా ఇవ్వంటున్నా తప్పే ఉంది లేక లేక ఎవరనుకుంటున్నావు మన పిల్లలు అయితే సెకండ్ చెకప్ పెట్టి ఇదేమన్నా దర్శనం వాడుతావు నాకు తోట చెల్లె నీకు ఆడిబిడ్డ తల్లిగా అన్నది కానీ భూమి మీద వేసి మన ప్రాణం వెళ్ళిపోయింది అయ్యొచ్చి అకిట్ట కూకున్నాడు పోయి మనము మన రంగరంగ వైభవంగా మన తల్లిని కాట్లదానం చేసుకున్నాం రాయే ఏడపోతాను కొంచెం నాతను ఒక దాన్ని కొట్టలేదే నాతను నాతను పోతుంది కానీ ఇంకా రైతు బంధు పైసలు పెడుతుంది అంటూ నాతను 5 లక్షల చిట్టి లక్షవతి ఇచ్చినావు ఆ కాయ పెట్టిందో అంటూ నీకు పెట్టి జనం మనం తల్లిని కాటదానం చేసుకున్నాం రా అంటున్నా పోవాలి ఆడిపిట్టే కదా
పోవాలి మగన్ని చేసుకోగానే సంబరం ఏం లాభలేదు లచ్చక్కాలి అట్లా కాదు పాల డబ్బా పెట్టి పాలు పడతా అంటున్నా నాదా మా అత్తని తీసుకుపోయి దానం చేద్దామంటూ ఏ చెత్త మనిషి ఏ లెక్కల మనిషి ఏమనుకుంటున్నావు నీకేమన్నా ఉందా నీకేం లేదు నేను నిన్ను వేసుకునే బదులు ఇంటెనుక వంకాయ తోడు పెట్టుకున్న మంచిగా ఇంకా కాయ కూడా వెళ్ళి కూరనని అనుకున్నాను నీకు మానవ లేదురా అల్లలా నేరలో నీకు సిగ్గు లేదురా అల్లలా నేరలా ఎత్తల మనిషి అల్లలా నేరలో నువ్వు ఏ లెక్కల మనిషి అల్లలా నేరలో కోడలో ఉండగా అల్లలా నేరలో అత్తకు బత్తల మీ చెల్లెని తీసుకుపోయి మీ చెల్లె మీ అవగాహన పుట్టింది మీ అవగాహన పుట్టింది మీ అవగాహన పుట్టింది మీ అవ్వ చచ్చిపోయింది మంగళాన్ని నేర్చుకుంటుంది నీ చెల్లెని తీసుకుపోయి ఈ పట్టం గండన పుట్టిందో పల్లె గండన పుట్టిందో ఈ పోలు పుట్టింది మీ అవలాంజం చంపింది ఈ పోలిని తీసుకుపోయి మీ అమ్మ పాడకొమ్ము తగ్గి అది వారేసి అమ్మాను మీ అయ్యని మంచిగా ఆడుకుందాం మరి ఏనాడు మనగా ఏమంటున్నది నీ చెల్లెని తీసుకుపోయి చెట్ల పెట్టా వీటిలో పెట్టా ఆడబెట్టా ఇడ పెట్టాలంటున్నది పుట్టింది ఏడాదికి ఒకసారి మరి ఏనాడు రాకెట్ పండుగ నా చేతికి రాకెట్ కలుగుతుందంటే తీసుకొచ్చిన ముందరెత్తున పాడుకో పంట రాసిరండా మండలం భగవానా బద్మాస్ పెళ్ళమా పైసా పెడితే గుడిసెకన్నా పెళ్ళ నువ్వే ఉన్నావు నడువు కట్టమ్మో రైలు కింద వాడు నువ్వు అనుకుంటున్నావు కానీ మా తాత వేరే మా తాత కుక్క అన్నీ ఉండదు మంచిగా కలుసుకుంటుంది అదే నీ వరదకుంటుంది అదే దాడికో పెళ్ళాను బద్మాస్ పెళ్ళాను నువ్వే ఉన్నావే నా అవగారింటికి నెల్లి పోతా నెల్లి పోతా అవగారింటికి నెల్లి పోతా అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే అనుకుంటే గుద్దుకుంటే నిన్ను తీసుకొస్తా నిన్ను వెలకత్తా అనుకుంటే గుద్దుకుంటే నిన్ను తీసుకుపోతే నువ్వు వెలకపోతే అనుకుంటే గుద్దుకుంటే నిన్ను తీసుకుపోతే నువ్వు వెలకపోతే
ఆగు మంచిగుంది ఓపెన్ పోతా నా మీద కక్కుతే నా మీద కక్కుతే మూలకున్న ముందుగట్ట నేను అందుకుంటా నీ మొట్టు మీద పడుతా బాడికావు ఏదో లచ్చవ్వ చూడు ఇప్పుల కొద్ది అని బాగా వాడి నోటనా మూలకున్న ములిగట్ట నువ్వు అందుకుంటేనే ఉత్తానే ఊకుంటాను అనుకున్నావా మన మూలకున్న సిగిరిగడ్డ నేను అందుకుంటా ననేసుకుంటా మూలకున్న సిగిరిగడ్డ నేను అందుకుంటా ననేసుకుంటా మూలకున్న సిగిరిగడ్డ నువ్వు అందుకొని నా ముఖం మీద కొడితే అమ్మాయిల భగవాన్ని నేను ఉంచుకుంటా మారు మరపోతా అమ్మాయిల భగవాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటే లచ్చవ్వ చెప్పు నువ్వే నువ్వు అట్టట్టి ఉంటా అనుకుంటున్నావు ఉత్తానే ఉంటాను అనుకుంటున్నావు వాడుకోవు ఏదో మొగోడు అని అనద్దని ఒత్తుకొని ఈ ఆ చిటిపేట దిక్కులో నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పుట్టపల్లి నరేషన్ నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా నరేష్ బాబు బండి కొనుక్కొని రాబోటి ఎందుకు బండి లేదా లేదు నువ్వు అర్థ పట్టుకొని బండి పట్టుకురా పోతాడు నలుగురు ఉన్నారు ఎవరన్నా వస్తాడు దొరకపోతే వాడు బండి అయితే రేపు ఫస్ట్ బండి పట్టుకొని రాబోటి నువ్వు పట్టుకొని పోతాడు కొనుక్కోలే బండి లేదు అలా ఫోర్ చేయలే బండి ఫోర్ చేయలే బండి ఇట్లా అంటున్నా రాను అచ్చి నువ్వు ఇంత మందిలో నా కాళ్ళు మొక్కితే నన్ను తీసుకొని పోతా వాడవాడా ఇది బ్యాగ్ అండి బ్యాగ్ నువ్వు పొద్దులేదుగా అది ఎన్నికలకు మన ఎన్నికలకు అది అది కాదు అది పొద్దుగా అయితే బాత్రూమ్ లో పడుతుంది ఇది ఇంట్లో ఎక్కడ పని చేస్తాను సులభ క్యాంపస్ లో పని చేసేది మున్సిపల్ నేనే ఎక్కడిది రాత్రి పాడుకొని వేసుకో అధికారం పడేది రాయ అంటున్నా రాను తిన్నావా గోటి వీరికి సంసారం పోతే నేను చెప్పినా తింటావా ఇంత తప్పుద్దా నేను చేయవన్నా చేస్తావా చేస్తా నేను పోసింది తాగుతావా సాయి నీళ్ళు సరే అక్కకి ఇక నేను పోతున్నా ఓపినగా మరి ఆత్మగల్ల అటువంటి ఏనాడు బాబగల్ల చిగుర్లో మళ్ళీ అటువంటి ఆయన కన్న తల్లి సుశీల పాడలో వండ పెడుతుంటే మరో పార్వతమ్మ లేకున్నది పసుపు అంటే పార్వతి అటువంటి కుంకుమ అంటే లక్ష్మి బియ్యం అంటే సరస్వతి ఉన్నది కుంకుమ బియ్యం పొడియడి బియ్యం కడుతున్నదే పొడియ బియ్యం కట్టి గా తల్లి శుద్ధిల రాని ఈ అల్ల కన్న కొడుకు ఉంటే పొరిపెట్ట కొడుకు లేకపోయా రాఘవ రామచంద్ర నా బిడ్డ సంజవ్వారి బద్దంగా 7 రోజుల బిడ్డ బిడ్డో ఇయ్యల్ల నీ కన్న తల్లికి అటువంటి నేను కన్న కొడుకు నేను ఎంచుకుంటా బిడ్డ అని నా తల్లికి అగ్గి పడుతున్నమ్మా అని ఆ బిడ్డను ఎత్తుకొని తడబెడతాను ఏదిలే అమ్మా కన్న బిడ్డ దూర తల గుర్తు పెట్టిస్తానని ఆ బిడ్డను ఎత్తుకొని రాఘవ రామచంద్ర వడబడి తడిపిడి తాను వేపించుకొని బిడ్డ చేత పట్టెత్తుకొని అయ్యా గోవిందారన్నారేమో నా ఎంత 10 మంది
ఎత్తుకొని అవ్వలారా కాటాలు గడ్డ కాడి కచ్చిరమ్మా కాలగడ్డ కాడి కచ్చి ఇప్పుడు గల్లం ఏది కొనుక్కున్న పొడి బియ్య భద్రం చేత పోసిరమ్మా కన్నతల్లి తీసుకపోయి కాటంలో పెట్టి పులకంగా పోటీ ముద్దులు పెట్టి బరబర బరబర కాటం కాలుతున్నది పూలుతున్నది కన్న బిడ్డ చేత తలగొర్రి పెట్టి చెల్లు శ్రీగంగా తానం వేసి కలియేడు మెడల కచ్చవారగల తల్లి చనిపోయిన ఇక్కడ సానపులు తల్లి దీపం ముట్టి దీపంలో కాతల్లి రూపం మెలుగుతున్నది రాజు అటువంటి సూర్యేంద్ర మహారాజు అందుకే అంటారా అప్పటికి ఇప్పుడు చుట్టాల బంధువులు చూడొచ్చిన మంది సాగుకు వచ్చిన వాళ్ళు చెప్పకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోతారాట ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక తండ్రి శ్రీతాపల మీద శ్రీతాపయ్యది అరగు మేసిరి తాప ఎత్తుకొని ఆ సాపల కన బిడ్డను వండేసుకొని బిడ్డ పక్క కొన్న కారాలు వండుకున్నాడమ్మా అయ్యా పండుకున్న బిడ్డలు కూడా అమ్మా అయ్యా పండుకున్న బిడ్డలు కూడా అమ్మా పక్కనున్న బిడ్డ పిల్లగా పొరిగి ఆ కన్న తల్లి కొంచెమే చెయ్యేస్తున్నదమ్మా అయ్యా బొత్త మీద అయ్యా పండుకున్న కాదు రాజులమ్మా మెల్లంగా లేపుకున్నదమ్మా పండుకున్న రాజు మెల్లగా లేచి ఓ బిడ్డ సంజవ్వా నేను కన్న తల్లి కాదు బిడ్డ నేను కన్న తల్లి బిడ్డ అందుకే అంటారు బిడ్డ ఆడల చేతుల వర్ధపు దక్కది మగవాళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కదే బిడ్డ ఎక్కడ పోతి బావా నీ మెడక పడ్డ బావ నా మెడగా చెల్లిపోతి మన బిడ్డ ఎత్తుంది బావా బావా సుశీల రానాని బిడ్డ మీద వడి కలకల 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 కాకి సుఖ వలంటే కళ్ళకు రవ్వలో సిరిగులు నడుపుతున్నాడు ఆ బిడ్డ మీద పడి ఏడ్చి ఏడ్చి కారాదు ఒక రోజు 2 రోజులు అటువంటి కలకల పొత్తు కొడుతున్నది పొత్తు వరుసవే కాలం అందు ఇయ్యాలలో దుఃఖం రేపు ఉండదు మోకాళ్ళు కడిగితే మోకాల మందం దుఃఖం దిగిపోద్దాట ముఖము కడిగితే మోకాల మందం దుఃఖం దిగిపోద్దాట నీకున్న పరమేశ్వరుడు అటువంటి సచ్చిన వల్ల ఇటు రోజు ఒక రౌతి ఎత్తారట రోజు ఒక రౌతి ఎందుకు ఎత్తారంటే ఇల్లు ఎట్టెట్ట రౌతే తండ్రి దుఃఖం దిగిపోవాలి ఆ భగవంతుడు పెట్టిన వరమున్నది గానాడు కన్న తల్లి తండ్రి అటువంటి సూర్యేంద్ర మహారాజు బిడ్డనెత్తుకున్నాడు నిన్న నా భార్య చనిపోయింది నా బిడ్డ పుట్టగా నా భార్య చనిపోయింది నా కొడుకు కోపం రావచ్చు నా కొడుకు కోపం రావచ్చు మరి వాళ్ళ ఆడుల్లో మరో ఆడుళ్ళకి ఏర్పాటు నా బిడ్డను తీసుకపోయి నా కొడుకు చేతులు పెట్టి సరళని పాలకాయ పెట్టి నా బిడ్డకు పోయి వంట మాడకంట వాడ దానం పోయి వంట అని మహారాజు సూర్యేంద్ర మహారాజు ఆ బిడ్డను ఎత్తుకున్నాడు
పట్టుకుని రాదు సూర్యేంద్ర బాలాది పడబట్టి పోవడంలో భవనాలు పోతున్నాడమ్మా కడుపుతోని అన్నది నువ్వు చేసి వేసుకోవే అందరు కూడా అప్పటికి ఇప్పటికైనా కన్న పోల కన్న సాగుకున్న బరుడు అవుతుంది అందరూ ఏమిటి ఆడబిడ్డను చేత వచ్చి కూడదు కళ్ళని బాధగా పెట్టి పోయి బిడ్డు నా బిడ్డకు దానం పోయి బిడ్డ నా బిడ్డకు బాధ కట్టవే కూడదా నీ కడుపులో తల పెడితే బిడ్డ నాకు 10 మంది కొడుకులు లేరే బిడ్డ ఒక కొడుకు తోడ నాకు బిడ్డనే బిడ్డ నా బిడ్డను చేతవట్టు వాడనట్టు నా బిడ్డకు దానం పోయి కొన్ని పాలి అంకులు వచ్చేసారు ఓహో మీ బిడ్డ మీ బిడ్డనా బిడ్డ బిడ్డ 3 రంగులు ఉన్నది మామా మా ఆడిబిడ్డ ఆడిబిడ్డ ఏం చేయాలంటే ఇప్పుడు నేను సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం నా భార్య కడుపుతోని అన్నది నువ్వు చేతులుంటే వెతుకుంటే చాలా పుణ్యం ఉంటది కన్న ప్రవల కన్న సాదుకున్న ప్రవలు అవుదండి అంటారు నీకా కొడుకులు లేరు నీకా బిడ్డలు లేరు ఈ ఆడబిడ్డనే బిడ్డనుకో కొడుకనుకో సాది సంపాదించి పెంచి పెద్ద అయ్యి కొన్ని పాలయ్యి చెప్పుడు అలక సులకంగా మంచిది చెప్పదానికి నోరేనా మోరే అదేమన్నా నువ్వు మోరి కాదు నోరే మామా వచ్చవా మా మామ బిడ్డలు తీసుకొచ్చిన చెప్పుడు పెట్టి వెళ్ళవా మాడకంటున్నాడా మాడేదో ముక్కేదో చెప్తాడు కన్నదానికి అయితే ఏర్పడింది కానుపు కట్టం కన్న తల్లి అంటదట నా పెద్ద కోరుడు పుట్టినాడు 3 రోజులు మనిషిని కావాలి మన సూరు కొడుకు కొట్టిన 4 రోజులు మనిషిని కాలంటదట ఇక కనంతల్లి అంటదట దల్లెమూతి వేడా దాని కనుక ఉంటుంది పిల్ల అది కనుక కాదు మనిషి అని గెలుస్తారట వ్యాసం ఉంటుంది మీరు నా దిక్కమన్నా మాట్లాడుతుంది చేద్దామని పెట్టబుద్ధి అయితే విన్నావా మీరు ఎక్కడ దాకా మాట్లాడుతున్నా అంటే పింఛన్ ఎక్కడ చేపించాము పింఛన్ వస్తలేదు అయ్యో ఏటీఎం కార్డు ఉంటాయి వాళ్ళకి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి లచ్చమ్మ వెళ్ళమ్మా చదువుకోవాలమ్మా చదువుకోవాలి ఆడిబిడ్డని చదువుకోవాలి మరి పాలు గిట్టి ఇవ్వండి నేనేమన్నా పాల కేంద్రం మేమన్నా కండదన్నా పెంచిందన్నా పాలు ఎక్కడ పాడేది లచ్చక్క చెప్పు నువ్వే పాల అయినా వెళ్ళిపోయాలి నేను వాళ్ళు తింటే తినాలి తినాలి మీరింత తినరా మీకు అవసరం లేదు సరే మామా ఆడబిడ్డ తీసుకొచ్చి చేతులు పెట్టుకో పాలు పాలు పాల కేంద్రం అనుకున్నావా ఓ మామయ్య పాలు పోదానికి ఇదేమన్నా పాల కేంద్రం కాదు ఇలా మాడ గంటలు అంటే నేను కనిపెట్టి దాని కాదయ్యా పట్టం గంట ఉన్నదో పల్లె గంట ఉన్నదో నీ బిడ్డని తీసుకొచ్చి నా క్షేత్రం వ్యక్తికి
మరి ఖరాబ్ కాదు అచ్చమ్మ సత్తనమ్మ ఒడి వచ్చిన మంచిదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన మంచిదే ఈయన వచ్చిన మంచిదే ఆయన వచ్చిన మంచిదే మరి నా ఒక ఎందుకు మంచిది నేను మంచిదని కదా మంచిదని కదా చెప్పు నేను వచ్చినాక నేను తూట్లు అయితే వచ్చినాయి నేను అత్తనే చెట్టేసి నేను అత్తనేకి బాధలు వేసి నేను అత్తనే మీరు వచ్చింది నేను అత్తనే పర్దల పైపుల మీద మంచి కూర్చున్నాను నేను మంచిదని కదా మంచిదని కాకపోతే ఈ ఊళ్ళో ఎవరి మొగలకు మారవాలని ఎవరు సీకలు కొరికి ఇచ్చిన శేఖర్ బదులకి ఇదేనా మావయ్య ఎల్ల బిడ్డ సాగు అంటున్నావా పానం పోతుంది వీళ్ళందరి పానం పోతుంది కానీ నేను మంచి బతకాలి నీ బిడ్డలు యాదారా ఆ బిడ్డను తీసుకుపోయి అత్తనే ఇక్కడ కాటం పేర్చిర్రు అత్తనే కాటంలో పెట్టిర్రు కాటం పొన్ను ఇంకో కాటం పేర్చి ఆ బిడ్డను కాటం పాలు చేసి దగ్గరికి వస్తే మామ నీకు ఇంకో పెళ్లి చేస్తా ఇంకో అత్తం తీసుకొస్తా అట్లా కాకుండా మామ నువ్వు బంగారు తుంగుట ఉయ్యాల మీద నువ్వు కూర్చుంటే ముందరికి రాంగ ఒక బుక్క వెనక ఒక బుక్క దాన్ని చూస్తేనే కట్ట పెట్టుకుంటున్నావు నీకేమనిపిస్తుంది నేను మంచిదాని కాదు అచ్చమ్మ చెప్పు అవునే ఇంకో అర్థం తెచ్చేవాళ్ళు అన్ని ఖర్చుంటాయి నీకే ఉంచుకో ఇక మాట్లాడు మా సింగారు ఇంకో అర్థం చేసే పనులు ఖర్చు బాగా అవుతుంది లగ్గం చేస్తే ఖర్చు కదా అదే ఇక సొప్ప కలిసినట్టు అలా పాలు కలిసినట్టు నువ్వే ఉంచుకో ఎక్కడ అయితే మామా ఈ పొర్రె తీసుకుపోయి